హాయ్, నా పేరు దీప్తి. ఈరోజు మనం హ్యాండ్ డ్రిమ్లను ఎలా నిర్వహించాలో మరియు టేపర్ పిన్లను ఎలా అమర్చాలో నేర్చుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు చేయగలరు: డ్రాయింగ్ ప్రకారం ఆకారం మరియు పరిమాణానికి ఫైల్ చేయడం, స్క్వేర్ మరియు టేపర్ డోవెల్ పిన్ లొకేషన్ను మార్క్ చేయడం, టేపర్ పిన్ హోల్ మరియు డ్రిల్ రిలీఫ్ హోల్ చైన్ డ్రిల్లింగ్. డ్రాయింగ్ ఫిట్ పార్ట్ ప్రకారం టేపర్ డోవెల్ పిన్ మరియు చీజ్ హెడ్ స్క్రూని అసెంబుల్ 2లో ఫిక్స్ చేయడం. అవసరమైన సాధనాలు: వర్నియర్ హైట్ గేజ్, వర్నియర్ క్యాలిపర్, టేపర్ డోవెల్ పిన్, అవసరమైన పరికరాలు: లేత్ మెషీన్, అవసరమైన పదార్థాలు: ముడిసరుకు, నూనె. పని ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక తనిఖీలు చేయాలి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదట ఉక్కు నియమాన్ని ఉపయోగించి ముడి పదార్థాన్ని చెక్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 1 ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 2ని ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం నిర్వహిస్తూ పార్ట్ 3ని ఫైల్ చేయండి. 3 భాగాలను ఫైల్ చేయడం పూర్తయిన తర్వాత మార్కింగ్ల కోసం అన్ని భాగాలను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 1ని గుర్తించండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 2ని గుర్తించండి. పార్ట్ 1 అండ్ 2 ఇచ్చిన ముడి పదార్థాలను దాని పరిమాణం కోసం చెక్ చేయండి. ముడి లోహాన్ని 60 x 60 x 9.5 mm పరిమాణంలో 2 ముక్కలుగా ఫైల్ చేయండి మరియు వెర్నియర్ కాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ఫ్లాట్నెస్ని చెక్ చేయండి. స్క్వేర్ హెడ్ ఉపయోగించి చతుర్రసాన్ని చెక్ చేయండి. మార్కింగ్ మీడియంను వర్తింపచేయండి మరియు డోవెల్ పిన్ హోల్స్ మరియు చీజ్ హెడ్ స్క్రూ హోల్స్ కోసం స్క్వేర్ మరియు ఎంట్రీ లైన్ ఆఫ్ మార్క్ చేయండి మరియు జాబ్లో విట్నెస్ మార్క్ మరియు సెంటర్ పంచ్ మార్క్లను పంచ్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్తో గుర్తించబడ్డాయి మరియు విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇక మనం ముందుకు వెళ్లడం మంచిది. పార్ట్ 1 అసెంబుల్లో పార్ట్ 2 ఉంచండి మరియు సమాంతర క్లాంపులతో సెట్టింగ్ను బిగించి సమావేశమైన భాగాలను చతుర్రసాన్ని చెక్ చేయండి. డ్రిల్లింగ్ మెషీన్లో సెంటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం హోల్ పొజిషన్ యొక్క అన్ని స్పాట్లను గుర్తించడానికి సెంటర్ డ్రిల్ చేయండి. డయామీటర్ 4 mm డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు టేపర్ డోవెల్ పిన్ అసెంబ్లీ స్థానంలో రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. అదేవిధంగా డయామీటర్ 5.7 mm డ్రిల్ రాడ్ స్టెప్ హోల్ను డ్రిల్ చేసిన రంధ్రం యొక్క 2/3 భాగానికి లోతుగా ఫిక్స్ చేయండి మరియు 5.7 mm డ్రిల్ మరియు స్టెప్ డ్రిల్ హోల్ను అసెంబ్లీ టేపర్ డోవెల్ పిన్ స్థానంలో డ్రిల్ చేసిన రంధ్రం యొక్క 1/3 భాగం లోతు వరకు ఫిక్స్ చేయండి. ట్యాప్ రెంచ్లో టేపర్ పిన్స్ రీమర్ను ఫిక్స్ చేయండి మరియు అసెంబ్లీ సెట్టింగ్కు భంగం కలిగించకుండా అసెంబ్లీలో
టేపర్ డౌల్ పిన్కు సరిపోయేలా టేపర్ హోల్కు స్టెప్ డ్రిల్ హోల్ను రీమ్ చేయండి. రీమింగ్ చేసేటప్పుడు పుష్కలంగా నూనె ఉపయోగించండి. పుష్ ఫిట్ ద్వారా రీమ్డ్ టేపర్ హోల్లో టేపర్ డౌల్ పిన్ను ఫిక్స్ చేయండి. అదేవిధంగా పై పని దశలను రిపీట్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం పుష్ ఫిట్ ద్వారా అసెంబ్లీలో మరొక టేపర్ డౌల్ పిన్ను ఫిక్స్ చేయడానికి పై విధానాలను పూర్తి చేయండి. డయామీటర్ 6 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు చీజ్ హెడ్ స్క్రూ అసెంబ్లీ స్థానంలో రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. డయామీటర్ 10 x 6 మిల్లీమీటర్ కౌంటర్ బోర్ సాధనం మరియు కౌంటర్ బోర్ను టాప్ 2 ప్లేట్లో చీజ్ హెడ్ స్క్రూ అసెంబ్లీ స్థానంలో M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించండి. ఇప్పుడు అంతర్గత థ్రెడ్ రంధ్రంలో M6 x 18 mm చీజ్ హెడ్ స్క్రూని ఫిక్స్ చేయండి. అదేవిధంగా అసెంబ్లీలో ఔటర్ చీజ్ హెడ్ స్క్రూను ఫిక్స్ చేయడానికి పై పని దశలను రిపీట్ చేయండి మరియు పై విధానాన్ని పూర్తి చేయండి. డయామీటర్ 3 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు డ్రాయింగ్ ప్రకారం రిలీఫ్ రంధ్రాలను వెయ్యండి. డ్రిల్లింగ్ మెషీన్లో 6 మిల్లీమీటర్ డ్రిల్ మరియు అంతర్గత చతుర్రసంలో అనవసరమైన మెటల్ను తొలగించడానికి డ్రిల్ చైన్ డ్రిల్లింగ్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 బేస్ అండ్ టాప్ ప్లేట్ సరిచేయండి. డ్రిల్లింగ్ మెషీన్ టేబుల్ మరియు చిప్ నుండి సెట్టింగ్ను విడదీయండి మరియు బేస్ మరియు పై భాగంలో ఉలి మరియు బాల్ పెయిన్ సుత్తి ఉపయోగించి అవాంఛిత మెటల్ను తీసివేయండి. టేపర్ డౌల్ పిన్లు మరియు చీజ్ హెడ్ స్క్రూతో పాటు పార్ట్ 1 బేస్ మరియు పై భాగంని మళ్లీ కలపండి మరియు అంతర్గత చతుర్రసాన్ని పరిమాణం మరియు 90 డిగ్రీల కోణానికి ఫైల్ చేయండి మరియు వెర్నియర్ క్యాలిపర్తో కొలతలు కొలవండి. డ్రిల్లింగ్ మరియు చిప్పింగ్ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని మరియు రెండో భాగాన్ని విజయవంతంగా సృష్టించాము. తర్వాత మనం మూడో భాగాన్ని సృష్టిస్తాము. స్క్వేర్ బార్ 24 x 24 x 25 మిల్లీమీటర్ పరిమాణంలో పార్ట్ 3 ముడి లోహాన్ని ఫైల్ చేయండి మరియు వెర్నియర్ క్యాలిపర్తో కొలతలు చెక్ చేయండి. ట్రై స్క్వేర్లో ఫ్లాట్నెస్ని చెక్ చేయండి. స్క్వేర్ హెడ్ని ఉపయోగించి చతుర్రసాన్ని చెక్ చేయండి. పార్ట్ 1 మరియు పార్ట్ 2 బేస్ మరియు టాప్లో పుష్ ఫిట్లో పార్ట్ 3ని అమర్చండి. అన్ని భాగాలను విడదీయండి మరియు అన్ని ఊపరితలాలను పూర్తి చేయండి మరియు అసెంబ్లీ భాగాల యొక్క అన్ని మూలల నుండి బర్లను తొలగించండి. అన్ని భాగాలను మళ్లీ కలపండి మరియు పుష్ ఫిట్లో పార్ట్ 3ని అమర్చండి. అన్ని అమరికలు పూర్తయిన తర్వాత నూనెను పుయ్యండి మరియు ఈరోజు మనం నేర్చుకున్న వాటిని రిపీట్ చేద్దాం. డ్రాయింగ్ ప్రకారం ఆకారం మరియు పరిమాణానికి ఫైల్ చేయడం, స్క్వేర్ మరియు టేపర్ డౌల్ పిన్ లొకేషన్ను గుర్తించడం, టేపర్ పిన్ హోల్ మరియు డ్రిల్ రిలీఫ్ హోల్ చైన్ డ్రిల్లింగ్కు స్టెప్ డ్రిల్. డ్రాయింగ్ ఫిట్ పార్ట్ ప్రకారం టేపర్ డౌల్ పిన్ మరియు చీజ్ హెడ్ స్క్రూను ఫిక్స్ చేయడం. 2 అసెంబుల్లో డ్రాయింగ్ ప్రకారం సెట్టింగ్. దీన్ని బట్టి మనం హ్యాండ్ రీమ్లను ఎలా నిర్వహించాలో మరియు టేపర్ పిన్లు ఎలా అమర్చాలో నేర్చుకున్నాము. దీనిపై మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చేయండి.